ఎన్నికలను బాయ్కాట్ చేయాలనో ఓటమి నుంచి తప్పించుకోవాలనేది ఒక సాకు. ఈ ఉమ్. రోజు ఉదయం నుంచి అదే విధమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వాళ్ళు గుంపులు గుంపులుగా ఉన్న ఫోటోలన్నీ ఫోటోస్ తీసి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారని చెప్పి వాటన్నిటిని కూడా వాళ్ళ సాక్షి ఛానల్లో చూపించడం జరుగుతుంది. ఏ ఒక్క ఓటర్ నుంచి కూడా ఇంతవరకు ఫిర్యాదులో వచ్చిన దాఖలాలు అయితే నాకైతే కనపడ్డంలే. అంటే అటు మీడియా పరంగానే అంటే మొత్తం దాదాపు వందలాది మంది విలేకరులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో ఈ ఎన్నిక దృష్టిని ఆకర్షించింది కాబట్టి అన్ని న్యూస్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ పత్రికా విలేకరులు వందల మంది అన్ని బూతుల దగ్గర అదే అంటున్నా. ఇప్పుడు పులివెందుల ఎలా అయిపోయిందంటే జడ్పీటీసీ ఓటర్ రాంగోపాల్ రెడ్డి గారు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఎలా అయిపోయిందంటే ఇవాళ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంటే ఎంత హడావుడి ఉంటుందో, ఎంత టెన్షన్ ఉంటుందో అంత హడావుడి. నిన్న రవీంద్రనాథ్ రెడ్డి ఫోన్ చేసి ఇది మా అడ్డా మీకు తెలీదా అంటట. ఆయన ఎవరడ్డా అండి రాంగోపాల్ రెడ్డి గారు? ఒకళ్ళు అడ్డా ఇందాక నేను మీకు చెప్పేది అదే, తాము దౌర్జన్యకారులమై ఇంకొకరు దౌర్జన్యకారులు అని చెప్పి చూపించే ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని గ్రహించినారు. మేము గత 4-5 రోజులుగా చెప్తున్నాం, 12వ తేదీన స్వేచ్ఛాయుత వాతావరణంలో మొట్టమొదటిసారిగా తమ బ్యాలెట్ తమ చేతులతోనే తీసుకుని తామే నచ్చిన వారికి మెచ్చిన వారికి ఓటు వేసే ఒక చారిత్రాత్మక సన్నివేశం 12వ తేదీ జరుగుతుంది. 14వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. దేశానికి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. పులివెందుల ప్రజలు ఒక రోజు ముందుగానే 14వ తేదీనే ఒక స్వేచ్ఛ లభించబోతుందని చెప్పి చెప్పడం జరిగింది. అదే అంటే అంటే ఏంటి నాకు అర్థమైంది ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చి ఏడాది దాడుతున్నా కూడా ఆ పులివెందుల్లో స్వేచ్ఛ లేదనే అర్థం చేసుకోవాలి. అంటే 1978 నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 1983 వరకు అంత వాళ్ళు అగ్రెసివ్ గా లేరు. 83 నుంచి ఇంతవరకు 2024లో జరిగిన ఎన్నికల వరకు ఇప్పుడు ఏదైతే ఏ గ్రామాల్లో అయితే మన పోలింగ్ ప్రక్రియ జరుగుతా ఉందో ఆ గ్రామంలో ఏ రోజు కూడా సజావుగా 1-2 పోలింగ్ బూతులు ఏమన్నా జరిగింటుందేమో కానీ మిగతా పోలింగ్ బూతుల్లో సజావుగా ఎన్నికలు జరిగిన పరిస్థితులు అయితే నాకు దేశం అయితే లేవు. అంటే రిగ్గింగ్ చేసుకోవడమా లేకపోతే తమ వాళ్ళని పెట్టుకొని సైక్లింగ్ చేసుకోవడమా, ఇతర పార్టీల ఏజెంట్ను బయటికి లాగడమో లేకుంటే బయటికి పోయేటప్పుడే బయటికి తీసుకొని వచ్చి లోపలికి పోయేటప్పుడే బయటికి కిడ్నాప్ చేసి చేయడమా, ఇవన్నీ అనేక రకాలుగా జరిగినాయి. అది ఇప్పుడుండే ఎన్నికల సంఘం కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవడము, కడప జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా కఠిన చర్యలు తీసుకోవడంతో ఈ రోజు ఆ గుండాల వాళ్ళ యాక్టివిటీస్ కొంత తగ్గినాయనే చెప్పొచ్చు. దాన్ని వాళ్ళ అసహనానికి గురవుతారంటే మేము ప్రతి ఎన్నికల్లో చేసే ప్రాక్టీస్ ను ఈ ఎన్నికల్లో ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది అనేసి ఒక బాధ ఆక్రోశంతో రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. మేము ఏదైతే చెప్పామో ఏదో ఒక సాగు చూపి అంటే ప్రభుత్వం పైన పోలీసుల పైన నిందలు మోపి ఈ ఎన్నికను ఈ ఓటమి నుంచి తప్పించుకోవాలనే ఒక కారణాలను ఎత్తుకుతారని చెప్పి మేము అనుకున్నాము. అదే ఈ రోజు వాళ్ళు ఉదయం నుంచి కానీ ప్లే చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళలు పురుషులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఎక్కడి నుంచి కూడా అదే అలాంటి ఏదన్నా ఉండేటంటే ప్రజలే స్వచ్ఛందంగా ప్రజల మీద దాడి చేసి ప్రజలు ఓటీ లేకపోతే ఊరుకుండే పరిస్థితి ఏముండదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి ఓటర్లు కూడా ప్రతిఘటిస్తారు. ఇప్పుడు మా ఓటు మీరు వేసుకుంటే దానికనే ప్రతిఘటించే పరిస్థితిని ఈ రోజు యంత్రాంగం కల్పించింది కాబట్టి అందరూ వస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్తున్నారా? నన్ను పులివెందుల్లో మా ఇంట్లో ఉంటామని చెప్పినా కూడా ఉండని కూడా బలవంతంగా అరెస్ట్ చేసి ఇడుగలపాయ పోలీస్ స్టేషన్ కి తీసుకోబోతున్నారు సార్. మీరు ఇంట్లో బయటికి రాకుండా అక్కడ 4 పోలీసులు పెడితే సరిపోతుందిగా. నేను అదే చెప్పాను, ఇంట్లోనే ఉంటాను, కావాలంటే నా ఫోన్ కానీ తీసుకోండి అని చెప్పా. ఎక్కడైనా సరే మేమేమైనా ఫోన్లలో రెచ్చగొట్టడమా లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే పరిస్థితి కల్పించాము. ఇంట్లోనే ఉండండి, గేటుకు తాళాలు వేసుకొని ఉండండి, మేము లోపలనే ఉంటాం, మీరు లోపలే ఉంటాం చెప్పినా కానీ వినకోకుండా బలవంతంగా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ కు తీసుకోబోతున్నారు ప్రస్తుతం. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో లైవ్లోనే ఉండండి.